మనం ధ్యానం చేద్దామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏంటో మీకు చెప్పే ముందు ఒక చిన్న డిస్క్రిప్షన్ చెప్తాను. లోకస్తులు ఫ్రెండ్షిప్ గురించి ఒక కథ ఉంటది. మనం చిన్నప్పుడు చాలా స్టోరీస్ చెప్తా ఉంటారు మనకి. మాకు కూడా స్కూల్ టైంలో మాకు ఈ యొక్క కథ ఉండేది. ఏంటంటే ఒక 4 ఆవులు ఉండేవట. ఆ 4 ఆవులు ఒకే చోట బ్రతికేవట. అవి ఒక రోజు ఏమనుకున్నాయంటే అడవికి వెళ్ళి మనం చక్కగా గడ్డి తినొచ్చు, అడవిలో అయితే ఫ్రెష్ గడ్డి దొరుకుతుంది మనకి అని చెప్పి అనుకుని అడవికి వెళ్ళి భోంచేస్తా ఉండేవట. రోజు అవి గడ్డి మేస్తున్నప్పుడు ఒక సింహం వాటిని చూస్తా ఉండేదట. అసలు ఆవు మాంసం అడవిలో దొరకదు కదా, ది లుక్ సో జ్యూసీ, తినేద్దాం అనుకుందట సింహం. అనుకుని ఆ ఆవులన్నీ 4 అక్కడ మేస్తున్నప్పుడు ఆ సింహం వాటి మీదకి వెళ్ళి అటాక్ చేసిందట. అటాక్ చేస్తే ఒక ఆవు మీద అటాక్ చేయగానే మిగిలిన 3 ఆవులు ఆ సింహాన్ని పడవటం మొదలు పెట్టాయట. ఆ సింహం భయంకరంగా గాయపడి ఆ కొమ్ములతో సింహాన్ని ఎక్కడ పడితే అక్కడ పడవటం వల్ల భయంకరమైన బాధతో వెళ్ళి పడుకుని పోయిందట. ఇది మనందరికి తెలిసిన కదే, కాకపోతే జస్ట్ వాంటెడ్ టు రిమెంబర్ సంథింగ్, అందుకని చెప్తున్నాను ఈ మాట. తర్వాత ఆ సింహానికి అర్థమైంది ఏంటంటే ఈ ఆవులు కలిసి ఉంటే నేను అటాక్ చేయలేను అని బాధపడుతున్న సమయంలో ఒక కన్నింగ్ ఫాక్స్ అక్కడికి వచ్చి సింహంతో మాట్లాడుతుందంట. రాజా, నీకు నేను హెల్ప్ చేస్తాను, దాని విషయంలో మనం సక్సీడ్ అయితే గనక, ఆ హెల్ప్ నీకు సక్సెస్ అయితే గనక నీకు ఆవు మాంసంలో ఎంత దొరుకుతుందో అందులో నాకు లాస్ట్ కొంచెం వదిలే అని చెప్పిందట. బిఫోర్ వి గోయింగ్ టు మెసేజ్ ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అప్పుడు వెళ్ళిన తర్వాత ఒక ఆవు దగ్గరికి వెళ్ళి ఆ ఫాక్స్, ఆహా ఎంత బలమైన ఆవు నువ్వు, అసలు నీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాట్ ఏ వండర్ఫుల్ ఫైటర్స్ దే ఆర్. ఆ 3 ఫైట్ చేయకపోయి ఉంటే అసలు నువ్వు సింహం అటాక్ లో నువ్వు బతకపోయి ఉండేదాను కదా అందట. వెంటనే సింహం అందంట, అదేంటి నేను బ్రతకపోవడం ఏంటి, నేను కూడా ఫైట్ చేశాను కదా, వాళ్ళు మాత్రమే ఫైట్ చేశారా అని అందట. లేదు, వాళ్ళ ముగ్గురు ఏమంటున్నారంటే నీకు ఫైటింగ్ రాదు, సో మేము 3 హెల్ప్ చేస్తే బ్రతికాము, నువ్వు బ్రతికావు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు అని అంటే ఈ ఆవు కోపం వచ్చిందంట. సేమ్ గోస్ విత్ ద త్రీ రెస్ట్ కౌస్. ఆ 3 ఆవులతో కూడా సేమ్ విషయాన్ని అలాగే చెప్తే ఒక్కొక్కటి మాట్లాడుకోకుండా, కమ్యూనికేషన్ చేయకుండా, ఒకదాని మీద ఒకటి కోపం పెంచుకొని అవి మాట్లాడుకోకుండా దూరంగా ఒకదానికొకటి కనిపించినంత దూరంగా వెళ్ళి గడ్డి మేయటం మొదలు పెట్టిందంట. దెన్ ద జాబ్ గాట్ ఈజీ ఫర్ ద లైన్. ఒక్కొక్క ఆవుని అది చంపుకొని తినేసింది. ఆ మిగిలిన మాంసం ఏదైతే ఉందో అది ఫాక్స్ తినేసింది. ఈ కథలో చిన్నప్పుడు మనం చదివేటప్పుడు దాంట్లో నీతి ఏంటి అంటే ఐకమత్యమే మహాబలం. ఐకమత్యమే మహాబలం. ఈ కథ మనం చదివినప్పుడు యూనిటీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటని చెప్పడానికి మనం చదువుతూ ఉంటాం. అయితే బైబిల్ యూనిటీని ఎలా చూస్తుంది? ఎందుకంటే యాజ్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ స్టేట్స్. చాలా మందిలో సర్కిల్లో ఉండే పీపుల్ కూడా ఉండొచ్చు, కానీ దేర్ ఆర్ పీపుల్ హూ జాయిన్డ్ ఫ్రమ్ అవుటర్ స్టేట్స్ అండ్ అవుటర్ కంట్రీస్ యాజ్ లైక్ మీ, నాకులాగా కూడా. సో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న వాక్యం గురించి ఏంటంటే మనందరికీ చాలా సుపరిచితమైన వాక్యం, మనందరికి తెలిసిన మాట ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. ఎవరైనా అన్మ్యూట్ చేసి ఆ మిగిలిన విషయాన్ని చెప్పొచ్చు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము. ఎంత మేలు ఎంత మనోహరం. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఎంత మేలు ఎంత మనోహరము, అది అహరోను తలపై పోయబడి తన గడ్డముల మీదుగా కారి తన అంగీకి అంచుల వరకు అది కారింది అని దేవుని వాక్యం సెలవిచ్చింది. దాన్ని మనం ధ్యానించబోయే ముందు మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. అసలు ఎవరు సహోదరులు? సహోదరులు అంటే ఎవరండి? మనందరికీ తెలిసినంత వరకు మన ఇంట్లో అన్నయ్యో తమ్ముడో కదా. లోకానుసారంగా సహోదరుల గురించి మాట్లాడితే ఏమంటారంటే, దావీదు యోనతాన్ని సహోదరుడు అని పిలుస్తాడు. ఎప్పుడంటే మనందరం ఒకసారి 2వ సమూయేలు గ్రంథం
మొదటి అధ్యాయం 26వ వచనం తీసి ఎవరో ఒకరు ఇద్దరు మీరు అన్మ్యూట్ చేసి బైబిల్స్ మీ దగ్గర ఉంటే గనుక మీరు చదవచ్చండి, లేకపోతే నేనే చదువుతాను. సో 2 సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 26వ వచనం. ఈ సందర్భంలో దావీదు తను వేరే చోట ఉంటాడు. యోనతాను యుద్ధంలో చనిపోతాడు. ఆ వార్త దావీదు దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు దావీదు మాట్లాడుతూ తనకి యోనతానికి ఉన్న రిలేషన్ చెప్తా ఉంటాడు. మనందరికీ తెలుసు దావీదు మనసు యోనతానుతో కలిసిపోయాను, వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. యోనతాను చనిపోయే వరకు కూడా దావీదుకు చాలా లాయల్ గా ఉన్నాడు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. సో లోకం విషయంలో మనం సహోదరుడని పిలవాలి అంటే ఎవరిని పిలవచ్చు అంటే యోనతాన్ని పిలవచ్చేమో. ఎందుకో చూడండి, 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 26వ వచనంలో అంటాడు, యోనతాన సహోదరుడా అని పిలుస్తాడు. ఎవరి దగ్గర బైబిల్స్ ఉంటే చదవచ్చండి మాటలు. యూ కెన్ అన్మ్యూట్ అండ్ జస్ట్ రీడ్ ఇట్. I grieve for you, Jonathan, my brother. You were very dear to me. మై బ్రదర్, ఐ గ్రీవ్ ఫర్ యూ. నేను నీ కొరకు భయంకరమైన చింతాక్రాంతుడిని అయిపోయాను, నా సహోదరుడు యోనతాన అంటున్నాడు దావీదు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఈ మాటని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి. ఏంటంటే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, యోబు యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. ఏమంటాడంటే యోబు ఫ్రెండ్, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపగా అంటాడు బాధలో ఉన్నప్పుడు. ఈ మాట ఎందుకు చదివిస్తున్నానంటే మనం అందరం చదివితే స్నేహితుడంట దుర్దశలో సహోదరుడుగా ఉంటాడట. నిజమైన స్నేహితుడు దుర్దశలో సహోదరుడుగా ఉండును అని సామెతలు 17:17లో చెప్తున్నాడు. హూ ఈజ్ అవర్ రియల్ బ్రదర్ అంటే బ్లడ్ రిలేషన్ లో మన బ్రదర్స్ మనం ఎలా కన్సిడర్ చేస్తామో ఫ్రెండ్స్ కూడా మనకి సహోదరులు, వాళ్ళ లోక సంబంధమైన సహోదరులు. అయితే దేవుని గ్రంథం ప్రకారం సహోదరులు ఎవరు అంటే మీరు, నేను. ఆయన యొక్క రక్తం చేత పిలువబడి, ఆయన యొక్క రక్తం చేత కనబడి మనం సారీ నా వీడియో విషయంలో చిన్న కాంప్లికేషన్ ఉంది, ఒక్క నిమిషం అండి. సో దుర్దశలో సహోదరుడు స్నేహితుడు సహోదరుడిగా మారతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసు ప్రభు వారి యొక్క పర్స్పెక్టివ్ లో అసలు బ్రదర్స్ ఎవరు, ఆయన యొక్క సహోదరులుగా ఆయన ఎవరిని పరిగణించాడు అని అంటే మనం చూస్తే గనక ఒకరోజు యేసు ప్రభు వారు ఒక ఇంటిలో చాలా మంది జనంతో బయట నుంచి లోపలికి రాలేనంత బిజీ ప్లేస్ లో ఆయన ఉన్నాడు. ఎవరైనా బయట నుంచి యేసు ప్రభు వారిని చూడాలి అంటే యేసు ప్రభు వారి దగ్గరికి రీచ్ అవ్వటం కష్టం. మనం చదివేవాళ్ళం కదా ఆ రోజుల్లో కూడా. యేసు ప్రభు వారు ఒక వ్యక్తికి స్వస్థత చేసినప్పుడు ఎటు నుంచి తీసుకురావాలో తెలియక ఇంటి పై పెంకులు తీసి ఆ యొక్క మనిషిని 4 అంచులు తాళ్లు కట్టి ఇలా కిందకి అతన్ని దింపడం జరిగిందట. ఎందుకంటే ఆ రోజుల్లో యేసు ప్రభు వారి యొక్క పరిచర్య భయంకరంగా ఉండేది, చాలా విస్తృతంగా ఉండేది. కాబట్టి జనం చాలా మంది వచ్చేవారు. తండోపతండాలుగా రావటం వల్ల వాళ్ళు నడిచే ప్లేస్ కూడా లేకపోయిందని ఒకరోజు యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ, ఆయన యొక్క సహోదరులు ఆయన చూడడానికి వచ్చారట. వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని చూద్దామని చెప్పి ఒక రిక్వెస్ట్ ని లోపలికి పంపించారట. ఒకసారి మనం అందరూ అది చదివితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో మనకి ఈ మాట ఉంటది. యేసు ప్రభు వారు అక్కడికి వారి యొక్క వచ్చి, అయ్యా యేసు, నీ తల్లియు నీ సహోదరులు నీ కోసం వచ్చారు, కాబట్టి నువ్వు ఒక్కసారి వాళ్ళని పలకరించగలుగుతావా అని మాట్లాడితే యేసు ప్రభు వారు చెప్తున్న మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం అండి.
For whoever does the will of my Father in heaven is my brother and sister and mother. Whoever does the will of my Father in heaven are my brothers and sisters. ఎవరైతే నా తండ్రి చిత్తము చొప్పున చేస్తారో వారే నా సహోదరులు నా తల్లి అంటారు. ఈ మాట యేసు ప్రభు వారి యొక్క మాటల్లో చాలా అద్భుతమైన మాట అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఉమెన్ అని రాసి ఉండొచ్చు, కానీ అమ్మ అని తెలుగులో రాస్తాడు. హీబ్రూ వెర్షన్ లో కూడా ఉమెన్ అన్న చోట ఆయన అమ్మ అని పిలిచినట్టే ఉంటది, రెస్పెక్టెడ్ గా పిలిచినట్టు. అయితే ఇక్కడ చదివితే పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా తల్లియు అనేను. యేసుప్రభు వారి దృష్టిలో సహోదరులు ఎవరు అంటే ఆయన యొక్క సన్నిధిలో ఆయన ప్రేమ చొప్పున ఆయన రక్షణ చొప్పున పిలువబడిన మీరు నేను మనం అందరం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడు. మేలైనది ఏమిటి, అసలు సహోదరులకు మేలుకరంగా ఉండేది ఏంటి అని మనం ఆలోచిస్తే ఐక్యత యూనిటీ చాలా అవసరం అండి. అందుకే ఎఫెసీ 4:11 అంటాడు, యేసు ప్రభు వారు వచ్చే వరకు యేసు ప్రభు వారి యొక్క క్వాలిటీస్ ని మనం చూపించడానికి అలా నియమింపబడి ఉందని అంటాడు. ఆ మాటను భలే రాశాడు. అసలు ఎఫెషియన్స్ 4:11 మనం ఆ మాటని ఒకసారి నేనే చదువుతాను. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించెను. మనం అందరం ఆయన యొక్క చిత్తము చొప్పున పిలువబడిన మనం అందరం క్రీస్తునకు కలిగిన సంపూర్ణతను మనం కలిగి ఉండాలి. ఎందుకంటే అసలు ఫస్ట్ బ్రదర్షిప్ ని చూపించింది యేసు ప్రభు వారు. అది మనం ఇప్పుడు రాబోయే మాటల్లో చెప్పుకుంటా ఉంటాం మనకు తెలిసిన విషయాల్లోంచే. కాకపోతే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎంకరేజ్ యూ, ఐక్యత కలిగి ఉండటం ఎందుకు మనోహరము, ఎందుకు మేలు అని. యేసు ప్రభు వారు ఆ రోజు మాట్లాడుతూ నా తల్లి నా సహోదరులు ఎవరో కాదు, నా తండ్రి చిత్తం చొప్పున చేయవారులే అన్నాడు. కాబట్టి మనం అందరూ సహోదరులు. అయితే మనం ఐక్యత ఎలా కనపరుచుకోవాలి అంటే కమ్యూనికేషన్ కదా. ఆ కమ్యూనికేషన్ లేక చాలా మంది వాళ్ళ యొక్క జీవితాల్లో కూలిపోయి నాశనం అయిపోయారు. అది భార్యాభర్తలు కావచ్చు, లోక సంబంధమైన ఏ విషయాలైనా కావచ్చు. గొప్ప వాళ్ళకే ఒక్కసారి మిస్కమ్యూనికేషన్ అనే ఒక నాయిస్ వల్ల వాళ్ళ జీవితాలు తారుమారైపోతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బాబేలు గోపురం కట్టడానికి మనుషులందరూ అనుకున్నారంటే, అరే బ్రదర్ మనం అందరం వచ్చి రండి ఒకసారి మనం కలుసుకుందాం, మనం పేరు సంపాదించుకుందాం, రండి మట్టికి ఇల్లు అన్ని చేసి మనం మంచిగా ఒక పెద్ద మందిరం కడదాం, ఆకాశం కంటికి పోవాలనుకున్నారు. బాబేలు గోపురాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఇన్ జనరల్ వర్డ్స్ లో చెప్తున్నానండి, వాక్యంలో యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉండదు, జస్ట్ నా క్యాజువల్ వర్డ్స్ లో చెప్తున్నాను ఈ మాటలు. సో వాళ్ళందరూ సరిగ్గా పేరు సంపాదించుకుందాం రండి అని ఒక బిల్డింగ్ కట్టడానికి వాళ్ళు మొదలు పెట్టారు. దాన్ని బాబేలు గోపురం అన్నారు. ఆ గోపురాన్ని కట్టడానికి వాళ్ళందరూ ప్రయత్నించినప్పుడు దేవుడు చిన్న పని చేశాడండి. వాళ్ళకి గొడవలో పెట్టలేదు, లేదా ఆ పులి కథలో ఫాక్స్ చేసినట్టు నువ్వు గొప్పోడివి వాడు బలహీనుడు అని చెప్పాడు నీతో అని ఏది చెప్పలేదు. కానీ ఒకే ఒక చిన్న విషయం చేశాడు. ఏంటంటే దేర్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ లాంగ్వేజ్. దాన్ని మార్చేశాడు దేవుడు. ఆ ఒక్క మాటతో వాళ్ళ లాంగ్వేజ్లు మారిపోయినాయి, కమ్యూనికేషన్ మారిపోయింది, ఆ బిల్డింగ్ ఆగిపోయింది. బహుశా దేవుని విషయంలో మనుషులు ఒకరికొకరు ఘనత చేసుకోవడం మంచిదే, కానీ మనుషులందరూ దేవుని కంటే ఘనపరచబడదాం, వాళ్ళు దైవములుగా పిలువబడదాం అంటే మాత్రం దేవుడు దాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో అంటాడు, నేనే మీ దేవుడైన యెహోవాను, నేను నా మహిమను వేరొకరికి ఇచ్చేవాడిని కాదన్నాడు. సో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళు కట్టాల్సిన ఆ యొక్క గోల్ ని రీచ్ కాలేకపోయారు. అలా చాలా విషయాలు జరిగాయండి. ఒక సరైన కమ్యూనికేషన్ లేకపోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి, మనందరికీ తెలుసు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ విషయాల్లో సహోదరులు ఐక్యతను ఎలా కనపరుచుకోవాలి అని అంటే, ఒకరినొకరు క్షమించుకునే విషయంలో ఐక్యతను కనపరుచుకోవాలి. ఎందుకంటే మిస్టేక్స్ ఆర్ హ్యూమన్స్ కామన్ ఫ్యాక్టర్. నా జీవితంలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మనుషులు అన్న వాళ్ళు ఎవరు మిస్టేక్లు చేయకుండా ఉండలేరు.
ఇఫ్ ఇట్ ఈస్ సో, ఆ మనిషిని మనం ఏం చేయాలంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఎక్కించాలి. అసలు ఇతను మిస్టేక్స్ చేయడని. ఎందుకంటే మిస్టేక్స్ చేయలేని మనిషి ఉండడు. ఎప్పుడు రియలైజ్ అవుతాడంటే తను చేసింది తప్పు అని తెలుసుకునేంత వరకు అది ఒక మిస్టేక్ ని మనిషి చాలా దృఢంగా నమ్మి దాన్ని చేస్తానే ఉంటాడు. వి డోంట్ నో రైట్, చాలా విషయాలు మనకు తెలియవు. సో ఇక్కడ ఏంటంటే సహోదరుల్ని ఒకరినొకరిని క్షమించుకోవాలి. ఎందుకంటే మనుషులందరూ తప్పులు చేస్తారు కాబట్టి క్షమ అనేది మనుషులందరికీ ఉండాలి. అందుకే కదా ప్రభువా నేను ఎన్నిసార్లు క్షమించను అంటే 7 మార్లు క్షమించు. మరి 7 మార్లు తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించను? 77 మార్లు క్షమించాడు దేవుడు. సో సహోదరుల్ని క్షమించడం మనం నేర్చుకోవాలి. ఎలా క్షమించాలి అంటే, యాకోబు మనందరికీ తెలుసు, యాకోబు యాషావులు అన్నదమ్ములు. యాషావుకు రావాల్సిన దీవెనలన్నీ యాకోబు తండ్రి దగ్గర నుంచి పొందుకుని తన మేనమామ ఇంటికి పారిపోయాడు, అన్నయ్య చంపేస్తాడేమో అని. యాషావుకి ఎంత కోపం ఉందంటే, యాకోబు దీవెనలు తీసుకున్న తర్వాత యాషావు తన భార్యలతో మాట్లాడుతూ అంటాడు, నా తండ్రి బ్రతుకున్నంత కాలం నేను నా తమ్ముడిని బ్రతుకునెత్తును, అనంతరం నేను నా తమ్ముడిని చంపేస్తాను, వాడు నాకు రావాల్సిన దీవెనలన్నీ పొందుకున్నాడు అనే ఒక కోపంతో ఉన్నప్పుడు ఆ మాటలు రిబ్కా విని తన కొడుకుని, నువ్వు మా అన్నయ్య ఇంటికి వెళ్ళి అక్కడున్న మా అన్నయ్య కూతురులో ఒకరిని పెళ్లి చేసుకో, నువ్వు అన్యుల్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి పంపించేసింది. ప్రాణ భయంతో యాకోబు పారిపోయాడు. తన తమ్ముడి మీద కోపంతో ఈ స్టోరీ అక్కడికి ఎండ్ అయిపోతుంది. కొంతకాలం తర్వాత యాకోబు రియలైజ్ అవుతాడు, హోమ్ సిక్ అవుతాడు. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే చాలా హోమ్ సిక్ అవుతాడు. తండ్రిని చూడాలనుకుంటాడు, తన అన్నయ్యని చూడాలనుకుంటాడు, తన తల్లి ఎలా ఉందో చూడాలనుకుంటాడు, వెళ్దాం అనుకుంటాడు. రిటర్న్ జర్నీలో చాలా విషయాలు జరుగుతాయి, కానీ మనుషులు అర్థం చేసుకోవాల్సిన సహోదర ప్రేమ, ఒక అద్భుతమైన ప్రేమను కనపరిచారు యాకోబు యాషావుల టైంలో. యాకోబుకి భయం, తన అన్నయ్య దగ్గరికి వెళ్తే చంపేస్తాడేమో అని. అందుకని ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్న హర్డ్ ఏదైతే ఉంటుందో వారి గుంపులో సగం మందని, జంతువుల్ని సగం చేశాడు. గొర్రెలైతే గొర్రెలు, ఆవులైతే ఆవులు, మేకలైతే మేకలు, ఏవైతే అవి వారి దగ్గర ఏమున్నాయో వాటన్నిటినీ 2 భాగాలుగా చేశాడు. మనుషులు ఎవరైతే ఉన్నారో తన భార్యలు, నాకు తెలిసి అప్పటికి రూబేను, షిమ్యోను, లేవి, యోధా, నఫ్తాలి, దాను, గాదు, అషేరు, ఇషాకారు, జబులోను, యోసేపు కూడా ఉంటాడు, బెన్యామిన్ కూడా ఉండొచ్చేమో నాకు తెలియదు. క్రోనాలజీ నేను సరిగ్గా చదవలేదు ఆ టైంలో. కానీ 12 మంది కొడుకుల్ని పట్టుకుని తన భార్యల్ని, ఉపపత్నుల్ని, దాసీల్ని, వీళ్ళందరినీ పట్టుకుని వెళ్ళాడు. 2 భాగాలు చేశాడు వాళ్ళని. లేయాతో ముందు గ్రూప్ ని పంపించాడు, రాహేల్ని తనతో ఉంచాడు. ఇతను 2వ గ్రూప్ లో నడుస్తున్నాడు. ఎందుకంటే కనీసం నా అన్నయ్య కోపగించి, నా అన్నయ్య భయంకరమైన కోపంతో మా మీద దాడి చేస్తే మొదటి గుంపు మీద అటాక్ చేసే లోపు 2వ గుంపు అయినా తప్పించుకోగలుగుతారు, కొంతమంది అయినా ప్రాణాలతో ఉండగలుగుతారు అని భయపడ్డాడంట. అంత భయం యాకోబుకి. తన అన్నయ్య కంటికి కనిపించినప్పటి నుంచి ఇలా నేల మీద సాష్టాంగపడి 7 మార్లు నమస్కారం చేశాడట, చంపేస్తాడేమో అని. అన్నయ్య దగ్గరికి రాగానే తమ్ముడు చేసిన ద్రోహం, తమ్ముడు వెళ్ళిపోయిన దారి, తమ్ముడు తన ఎడల చూపించిన ఆ యొక్క వేషధారణ, లేదా తన కూరతో, తనని ఆకలితో ఉన్నప్పుడు కూరతో తన బలహీనతను పట్టుకుని తన జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడం, ఏది యాషావు గుర్తుపెట్టుకోవాలి. యాషావు మైండ్ లో కదులుతుంది ఏంటంటే, నా తమ్ముడు చాలా కాలం అయిపోయింది, నా తమ్ముడు నా దగ్గరకు వస్తున్నాడు, నేను నా తమ్ముడిని ప్రేమించాలని, నేను నా తమ్ముడిని నేను క్షమించుకుంటాను అనుకున్నాడు. వెళ్ళటమే తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎలా ముద్దు పెట్టుకుంటాడో అదే రీతిలో తమ్ముడిని కౌగిలించుకుని తన మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకుని అడుగుతాడు, యాకోబు ఏంటి 2 గ్రూప్స్ వచ్చారేంటి? ఫస్ట్ గ్రూప్ నా దగ్గరికి వచ్చారు, సెకండ్ గ్రూప్ ఏంటి? ఇద్దరులా ఎందుకు వచ్చారు? ముందు వచ్చిన వాళ్ళు ఎవరెళ్ళో అని అడుగుతాడు. యాకోబు, ఏశావుకు తెలియదు ఏం జరిగిందో ఇంతకాలం. వెంటనే యాకోబు అంటాడు, నా ప్రభు అయిన, ఎంత మంచిగా రాశాడు చూడండి, అన్నయ్యని ఎలా గణపరిచాడో యాకోబు అక్కడ కనిపిస్తుంది, తమ్ముడిని ఎలా క్షమించాడో యాషావు మనకు అక్కడ కనిపిస్తుంది. ఏంటంటే, నా ప్రభు అయిన నీ కటాక్షం నా పైన రావటానికి నా ప్రభువునకు నీ దాసుడైన నేను ఇచ్చే కానుకన్నాడు. అప్పుడు యాషావు అన్నాడు, కనీసం ఓకే, నువ్వు నా దీవెనలు పట్టుకెళ్ళిపోయావు కదా, కనీసం ఇదిగో ఈ మందని, ఈ పశువులని, ఈ ఆస్తినైనా నా దగ్గర ఉండబెట్టుకున్నా అనలే. నాకు కావలసినంత ఉంది, నీ దగ్గర నువ్వే ఉంచుకున్నాడట. అన్నయ్య ప్రేమగా తమ తండ్రిని వారిద్దరూ కలిసి సమాధి చేస్తారు, ఇస్సాకును. ఈ మాట నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే,
అంతకంటే సహోదరుల్ని క్షమించుకోవడాలు ఉంటాయి. ఈ రోజుల్లో ఎలా ఉంది తెలుసా? ఆస్తుల విషయంలో గొడవలు, అన్నదమ్ములు. మన పరిస్థితులు, మన యొక్క బోర్డర్స్, మన యొక్క అంతస్తుల్ని బట్టి గొడవలు. జాబ్ లో మన ఎదురువారితో మనం గొడవలు పడతా ఉంటాం. మనం చేసే ప్రతి పనిలో అఫ్ కోర్స్ తప్పు ఎదుటివారిది అయి ఉండొచ్చు, కానీ నీ సహోదరుడు నీ ఎడల తప్పు జరిగిస్తే వాళ్ళని క్షమించమంది. నీ సహోదరుడి ఎడల నువ్వు తప్పు చేస్తే నువ్వు క్షమించుకుని వెళ్ళి మాట్లాడాను, సారీ చెప్పాను అనట్లేదు దేవుని వాక్యం. అతను నీ ఎడల తప్పు చేస్తే కూడా నువ్వే క్షమించమని అడగమన్నాడు. దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్. శత్రువుల్ని ప్రేమించమన్నాడు. అంత ప్రేమ కనబరచగలిగినప్పుడు ఒకలా ప్రేమ దోషములను కప్పుతుంది కదా. నీ సహోదరుణ్ణి, ఎవరైతే దేవుడు చేసిన మనుషులు ఉన్నారో వారందరినీ నువ్వు నీ సహోదరులుగా ప్రేమించగలుగుతావో, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించగలుగుతావో, క్షమ అనే గుణం నీలో వస్తుంది. యాషావు తన తమ్ముడిని ప్రేమించినట్టు మన ఎడల తప్పు జరిగించిన వాళ్ళని మనం ప్రేమించగలుగుతాం, మనం క్షమించగలుగుతాం. మొట్టమొదటి లక్షణం ఐక్యతలో ఏమిటి ఉండాలి అంటే ఒకరినొకరు క్షమించుకోవటం. రెండవ లక్షణం ఏంటంటే ఒకరినొకరు హెచ్చించుకోవటం. మీ అందరికి ఒక విషయం చెప్పిన, క్షమించుకోవడం గురించి చెప్తూ నేను ఒక మాట మీకు చెప్తాను మరలా. ఐ డు నాట్ వాంట్ టు మిస్ దిస్ బ్యూటిఫుల్ పాయింట్. యాక్ట్స్ చాప్టర్ 9:17 లో, యాక్ట్స్ చాప్టర్ 9:17 మనం 7-8 చాప్టర్స్ చదివాం అనుకోండి, అందులో సంఘానికి కలిగిన గొప్ప హింసలు మనకు కనబడతాయి. స్టెఫన్ యొక్క మరణం కనబడుతుంది, నపుంసకుడి యొక్క రక్షణ కనబడుతుంది, ఫిలిప్పు చేసిన సమరయ పట్టణంలో యొక్క పరిచర్య కనబడుతుంది. అట్ ద సేమ్ టైం భయంకరంగా క్రైస్తవులను హత్య చేయించిన లేదా హత్య చేస్తుంటే దానికి సంబంధించిన సౌలు అనే ఒక కిరాతకమైన వ్యక్తి అంధత్వాన్ని పొందుకోవడం కనబడుతుంది. ఇక్కడ 9వ వచనంలో మనం చదివితే, సౌలుకి కళ్ళు కనిపించక దేవుడు దర్శనం యొక్క సారాంశం ఏమిటో అతనికి అర్థం కాక సౌలు ఉన్న సందర్భంలో అననీయ అనే ఒక వ్యక్తి, అననీయతో పాటు పరిచర్య చేసిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయి ఉంటారండి ఆ రోజుల్లో? అననీయతో పాటు పరిచర్య చేసిన వాళ్ళు, అననీయతో పాటు బలముగా దేవునిలో కంటిన్యూ అయిన వాళ్ళు ఎంతమంది చనిపోయి ఉంటారు? అలా చంపించిన వాళ్ళందరికీ పై నాయకుడైన సౌలును ఇప్పుడు అననీయ వెళ్ళి ప్రార్థన చేయాలి. ఏమండి, మన యొక్క బంధువుల్ని గాని మన యొక్క చుట్టాలని గాని ఎవరో ఎందుకు? రీసెంట్ గా ఒక చిన్న బాలిక మీద ఒక మానవ మృగం ఒకడు అత్యాచారం చేశాడు. ఇప్పుడు దేవుడు వెళ్ళి, మనతో చాలా మంది ఉన్నాం కదా ఇక్కడ, సిస్టర్ మెర్సీ గాని, యుగంధర్ బ్రదర్ గాని, అన్సారీ గారు గాని, మల్లీశ్వరి గారి గాని, మధు గారే గాని, వీళ్ళందరూ ఎవరైనా సరే మీ అందరిలో ఒకరిని దేవుడు వెళ్ళి ఆ అమ్మాయిని పాడు చేశాడు కదా, అతను నాకు మారు మనసు పొంది ప్రార్థన చేశాడు, నేను అతన్ని క్షమించాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయంటే మన రియాక్షన్ ఏంటంటారు? అంత అమానుషమైన పని చేశాడు కదా ప్రభువా. ఒక చిన్న బిడ్డని జీవితాన్ని నాశనం చేశాడు, చచ్చిపోయింది ఆ బిడ్డ, నేను ఎలా ప్రార్థన చేయను అని అడుగుతామా లేదా? అననీయతో పాటు పరిచర్య చేస్తున్న స్త్రీలను ఈడ్చుకుని పోయారట. ఆ సమయంలో వాళ్ళందరూ చేస్తున్న పరిచర్యలో వారితో ఉన్న వారిని హత్య చేయడానికి కూడా వెనకాలే. స్టెఫన్ చచ్చిపోయాడు. భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. అతన్ని చూసి సంఘములో శ్రమ వచ్చి పారిపోయారట, వివిధ ప్రాంతాలకు చెదిరిపోయారు. యోదయ సమరయ పట్టణాలన్నిటిలోనికి, యెరూషలేములో అపోస్తలులు తప్ప ఇంకెవరు ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే భయంకరమైన శ్రమ, ఘోరమైన శ్రమ ఉన్న టైంలో అననీయని దేవుడు పిలిచి, అదిగో వీళ్ళందరి హత్యలకు కారణమయ్యాడు కదా, వీళ్ళందరినీ శ్రమ పెడుతున్నాడు కదా, వీళ్ళందరినీ ఇబ్బందుల పాలు ఎక్కట్ల పాలు చేసేస్తున్నాడు కదా, ఆ సౌలుని నేను మార్చాలనుకుంటున్నాను నా పరిచర్య కొరకు, కాబట్టి అతని కళ్ళు కనిపించేలాగా నువ్వు అతని తల మీద చేతులేసి ప్రార్థన చేయన్నాడు అననీయతో. హౌ అననీయాస్ హ్యాస్ టు డూ దట్? ప్రభువా ఇంతమందిని చంపేశాడు కదా ప్రభువా. ఏమీ లేదు. అననీయ ఏమని పిలుస్తాడు తెలుసా? సహోదరుడా, సౌలా సహోదరుడా, నీవు చూపు పొందినట్లు నీకు నేను ప్రార్థన చేయడానికి వచ్చానంటాడు. అపోస్తల కార్యం 9:17 అంటే ఎవరైనా రాసుకుంటే రిఫరెన్స్ మీకోసం చెప్తున్నాను, మనకు తెలుసున్న విషయాలే చెప్తున్నాను కూడా. సౌలా సహోదరుడు అన్నాడు. మనం పిలవగలమండి? మన ఇంట్లో వాళ్ళు కాదు, బయట ఏదైనా నేరం చేసిన వాళ్ళు మనం పిలవగలమా? ఫర్ ఎగ్జాంపుల్, మాది రాజమండ్రి, మా నేటివ్ ప్లేస్ రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉంటదండి.
సెంట్రల్ జైల్లో హత్యలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, ఘోరమైన తప్పిదాలు, పాపాలు, లోకం విషయంలో భయంకరమైన విషయాలు కమిట్ చేసిన ప్రతి ఒక్కరూ ఆ జైలు, సెంట్రల్ జైలు ఎదురుగుండానే ఒక పెట్రోల్ బంక్ పెట్టారు ఆ జైలుకి ఫండ్స్ కలెక్ట్ చేయడానికి. సెంట్రల్ జైలుకి ఇందులో ఉన్న నేరస్తులు అందరూ అందులో పనిచేస్తా ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్ పనిచేస్తా ఉంటారు. దేవుని బిడ్డలారా, మీకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. వాళ్ళందరూ పనిచేస్తున్నారు కదా, వాళ్ళతో వెళ్ళి ఫ్రెండ్లీగా మాట్లాడగలమా మనం కనీసం? నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళలో మారు మనసు ఎంతమందిలో ఉంటుంది తెలుసా? బై మిస్టేక్ జరిగిపోయింది, నా వాళ్ళ తప్పు, కోపంలో చేసేసానన్నా, మంతాగి నేను ఆ మత్తులో చేసేసానన్నా, ఇలా చెప్పేవారు. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఏమైంది, వాట్స్ ద రీజన్ ఫర్ యూ, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళతో నీకు మాట్లాడాలనిపిస్తే నేను హెల్ప్ చేయనా అని అడుగుతూ ఉండేవాడిని. నేను ఏమన్నా ఫోన్ చేసి వాళ్ళకి చెప్పనా నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావని, లేకపోతే వాళ్ళకట వాళ్ళ బంధువులు వచ్చి కలిసేస్తారేమో అని భయం వేసి వీళ్ళు చెప్పరు కూడా అన్నట ఇన్ఫర్మేషన్. లోకంలో తప్పులు చేసిన వాళ్ళు, నేరాలు చేసిన వాళ్ళు అంటే మన ఉద్దేశంలో, మన పర్స్పెక్టివ్ లో అంత భయంకరంగా చూస్తాం మనం. అలాంటిది సౌలుని చూసి ఏమంటాడు తెలుసు? సహోదరుడా. మనం పిలవగలమా సౌలా సహోదరుడా అన్నాడు. క్షమించుకోగలిగే మనసు చాలా ఇంపార్టెంట్. అండ్ రెండవది, ఒకరినొకరు హెచ్చించుకోవాలి. మనం ఎలా హెచ్చించుకోగలుగుతాం? గలతీ పత్రిక ఒకసారి, ఎవరైనా ఈ మాటని ఒక్కసారి మనం చదువుకుందామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఇలా ఉంది. ఒకసారి మనం అందరం చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఏమన్నాడంటే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శరీరాశలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు ఏమై ఉండాలి? దాసులై ఉండాలి. ఒకరికొకడు దాసులై ఉండాలి. థియాలజీలో చెప్పినప్పుడు ఈ మాటను ఏమంటారంటే, గ్రీక్ లోనంట దాసుడు అనే ఒక పదాన్ని మెన్షన్ చేస్తారు కదా, దానికి ఇంకొక అర్థం కూడా ఉందంట. దర్ ఇస్ ఎ డిఫరెంట్ మీనింగ్ ఫర్ దట్ టు. దాసుల్ని బానిసలు అంటారట. బానిసలు అంటారు గ్రీక్ లో ఆ రాసిన పదానికి. సో చాలా మంది పాస్టర్ గారు కూడా నాకు, నేను థియాలజీ చదివినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు దాసులు అని ఉన్నప్పుడల్లా నువ్వు అక్కడ ఏమని యాడ్ చేసుకోవచ్చు అంటే బానిసలు. ఎందుకంటే మీరు బానిసలుగా పనిచేయాలి. దేవుని దగ్గర మీరు దేవునికి దాసులై ఉన్న చోటల్లా దేవునికి బానిసగా పనిచేయాలంట. అందుకే అంటాడు, క్రీస్తు యేసు ఖైదీనైన నేను అంటాడు పౌలు. సో ఇక్కడ కూడా ఒకరికొకరు దాసులై ఉండాలి. అంటే ఒకరినొకరు అంటే వారికంటే, నా ఎదుటి వారికంటే నేను తగ్గించుకోగలను అని ఎవరైనా చెప్పగలమా? మన నోరు తెరిచి ఎదుటి వారికంటే నేను తగ్గించుకోగలను నోరు తెరిచి మనం చెప్పగలమా? దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఇది నేను రిఫరెన్స్ ఏం చదివించవసరం లేదు, మనందరికి తెలిసిన మాట మీకు చెప్తున్నాను. దావీదు, లోకం దావీదుని చూసి ఏమందో తెలుసా? సాక్షాత్తు ఆ దేశపు రాజునైన సౌలును చూసి, సౌలు వేల కొలది, ఏది రాజుగారు 1000 మంది కొలది చంపితే దావీదు ఎన్ని వేల కొలది? 10,000 కొలది. సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు హతము చేసి, ఇశ్రాయేల్ దేవుడికి స్తుతులు కలుగును గాక. రాజుగారిని మళ్ళీ పొగుడుతూ, రాజోద్యోగులను పొగుడుతూ, గనులైన వీరుల్ని పొగుడుతూ పాడిన ఆ యొక్క స్త్రీల పాటల్లో కన్క్లూజన్ ఏంటంటే, సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపేశాడు. లోకం అలా మాట్లాడుతుంటే, లోకం దావీదు యొక్క శౌర్యత గురించి అలా మాట్లాడుతుంటే, ఒక డిస్కషన్ లో సౌలు కొడుకు అబ్షలోము దావీదు యొక్క థ్రోన్ ని తీసుకోవాలని, దావీదుని చంపించాలని ప్లాన్ చేస్తుంటే, ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, ఏమని తెలుసా? దావీదు యొక్క శత్రువులట దావీదు దగ్గర ఉన్న వీరులు ఎలా ఉంటారంటేనట, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎలా అయితే ఉంటదో అలా ఉంటది. ఆకలి కొన్న సింహాలు ఎలా ఉంటాయో అలా ఉంటారు వాళ్ళు. ఒకవేళ శత్రువులు వాళ్ళని తలుంచుకుంటేనంట ధీరులు సైతం దిగులు పొందుతారని ఉంది. నీరు కారిపోతారట భయం వేసేళ్ళకి. కాబట్టి మీ అందరూ అర్థం చేసుకోవాల్సి, దావీదు భయంకరమైన యోధుడు అండి. శత్రువులు సైతం, భయంకరమైన మహాబలాఢ్యులు కూడా దావీదుని గురించి, దావీదు దగ్గర ఉన్న వారియర్స్ గురించి చూస్తేనట వాళ్ళు దిగులొందుతారంట. అలాంటి దావీదు సౌలు దగ్గరికి అంటాడు, సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు, నా తండ్రి నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు? సౌలు కంటే బలవంతుడు దావీదు, సౌలు కంటే భయంకరమైన యుద్ధశూరుడు అప్పటికే.
చచ్చిన కుక్క వంటి వాడిని నేను, నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? సౌలు కంటే ఎంత బలవంతుడు అంటే, సౌలు తన జీవిత కాలంలో చంపిన హిస్టరీని దావీదు కొంతకాలంలోనే సర్ప్రైజ్ చేసేసాడు. దావీదుని చూసి భయపడే వాళ్ళు ఎక్కువైపోయారు ఆ రోజుల్లో సౌలు కంటే. అలాంటిది దావీదు ఏం చెప్తున్నాడు? అమ్మా నేను రాజా, నా తండ్రి, నేను చచ్చిన కుక్క వంటి వాడు, నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేను నీకు చేసిన కీడేంటి? ఎక్కడ హెచ్చిస్తున్నాడు రాజుని చంపాలంటే ఎంతసేపు అండి? దావీదుకి ఇంచుమించుగా 3 నుంచి 4 అవకాశాలు వచ్చినాయి సౌలుని చంపడానికి. దేవుని శక్తి ఉన్న, దేవుని నడిపింపు ఉన్న దావీదు సౌలుని చంపాలి అంటే పెద్ద విషయం కాదు. అందుకే దావీదు గురించి దేవుడు మాట్లాడతా ఇంచుమించుగా యోధా రాజులు 19 మంది ఉంటే, ఇశ్రాయేల్ రాజులు 21 మంది ఉంటే, దేవుడు అందరిలో కూడా ఏమన్నాడు తెలుసా? నా భక్తుడైన దావీదు వలె ఎవరైనా యథార్థవంతులు కనపడతారేమో అని చూస్తున్నాను. నా దావీదు వలె, ఇశ్రాయేల్ రాజుకు దావీదు వలె. దావీదు ఎంతమంది దగ్గర ఆ మాట మాట్లాడాడు. దావీదును దేవుడు ఎంత జ్ఞాపకం చేసుకున్నాడో. ఇంచుమించు 19, 21 ఆల్మోస్ట్ 40 మంది రాజుల్లో, 39 మంది రాజుల్లో దావీదుని ఎత్తుకున్నాడు దేవుడు. నువ్వు దావీదు వలె నమ్మకంగా పనిచేస్తావు అనుకున్నాను, దావీదు వలె కనపరుస్తాడేమో అనుకున్నాను. ఎవ్వరూ దావీదులాగా ఉండలేకపోయారు. బికాస్ డేవిడ్ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. హీ కెన్ పుట్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ముందు పెట్టుకోగలుగుతాడు. నాకంటే ఇతను గొప్పవాడు, నాకంటే మంచివాడు. దేవుడు ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడు? అయ్యా మిన్నల్లి వంటి వాడిని, పురుగు వంటి వాడిని. దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు కూడా దావీదు సౌలును కూడా ఏమంటాడు తెలుసా? దేవుడు అభిషేకించిన వాడు కాబట్టి నేను అతను ఏం చేయను, నేను చంపను, నేను అతని మీద కత్తెత్తను. దేవుడు అభిషేక్తుని నేను ఏం చేయను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఒకరినొకరు హెచ్చించుకోవాలి. బైబిల్ అంటుంది ఒకరికొకరు దాసులై ఉండాలని. దావీదు అంటున్నాడు నాకంటే రాజు బలవంతుడని. లోకం దావీదు బలవంతుడని గుర్తిస్తే, దావీదు అంటే లేదు, రాజుగారి నాకంటే బలవంతుడు. మనం చెప్పగలం అలాగా? చిన్న డిస్కషన్ మనకి, మన సహోదరికి గాని, మన సహోదరుల్లో ఎవరికైనా మనకైనా ఒక డిస్కషన్ వస్తే మనం ఏమంటాం తెలుసా? ఏయ్, యు నో హూ ఐ యామ్, వాట్స్ మై ట్రాక్ రికార్డ్. మనం ఎంత బాగా చెప్తాము, నా గురించి తెలియదు, నా సంగతి తెలియదు. నేను ఇప్పుడైతేనండి, చాలా మంది చెప్తా ఉంటారు ఈ మాట, నేను ఇప్పుడైతే ప్రభులోకి వచ్చాను కాబట్టి వదిలేస్తున్నాను, కానీ నేను మరి మామూలు ఉండి కాదు. వెనక్కి వెళ్తే చాలా మంది అంటే ఎలా చెప్తారంటే, ఇలా గుద్దితే ఒక స్కార్పియో ఎగిరి వెనక్కి పడినట్టు చెప్తా ఉంటారు మనోళ్ళు. నో, వీఆర్ నాట్ దట్ స్ట్రాంగ్. ఒకరికొకరు దాసులై ఉండాలి, ఒకరినొకరు హెచ్చించుకుని వారై ఉండాలి. దావీదు ఎలా హెచ్చిస్తున్నాడు రాజుని? నువ్వు గొప్పోడివి నాకన్నా. రాజు చచ్చిపోయాడని ఒక వ్యక్తి వచ్చి ఆనందంగా వార్త చెప్తే అతన్ని చంపించేసాడండి దావీదు. దేవుడు అభిషిక్తుడు చచ్చిపోయావని వచ్చి నాకు ఎందుకు చెప్తున్నావు అని బాధ. ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తనకంటే ఘనమైన వారిగా ప్రేమించాడు. ఇంకోటి ఏంటో తెలుసా? యోనాతాను చనిపోయినప్పుడు నిన్ను ఎంత ప్రేమించాను, నువ్వు ఎంత గొప్పడు అనలే. నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ ఎంత గొప్పదని అక్కడ కూడా యోనాతానుకే ఫస్ట్, నువ్వే నన్ను ప్రేమించావు, నువ్వు నన్ను ఘనపరిచావు, నీ అంత ప్రేమ ఎవరో చూపించలేదు. స్త్రీలు చూపు ప్రేమ కన్నా మనోహరమైన వింతైన ప్రేమ నువ్వు నాపై చూపించావు అంటే గొప్ప స్నేహాన్ని కనపరిచాడు యోనాతానని. దావీదు అక్కడ కూడా యోనాతాన్నే హెచ్చింపుగా మాట్లాడాడండి. ఒకరినొకరు హెచ్చించుకోవాలంటే అది. నా సహోదరుడు నాకంటే గొప్పవాడు చెప్పగలమా మన నోరుతో? నా సహోదరులైన మీరు, ఈ రోజు వాక్యం వింటున్న మీరు, నాకంటే మీరు అందరు గొప్పవాళ్ళు, మీ అందరికంటే అల్పుణ్ణి నేను. చెప్పగలుగుతాం మనం అలాగే? నేను చెప్తాను, మనం కూడా చెప్పగలుగుతాం. ఒకవేళ మనలో ఆ విషయం ఉంటే కనుక ఒకరినొకరు హెచ్చించుకోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎలా హెచ్చించుకోవాలంటే ముందు వచ్చినప్పుడు చదువుకున్నాం, పొరపాట్లు చేసినా వారిని క్షమించి హెచ్చించాల. ఏమండి, యేసు ప్రభు వారు తన శిష్యుల్ని, అయ్యా మీరు వెళ్ళి స్వస్థపరచండి, మీరు రోగుల్ని బాగుపరచండి, దెయ్యం పట్టిన వారిని విడిపించండి, నా వాక్యం మీరు ప్రకటించండి అని పంపిస్తే యేసు ప్రభు దగ్గరికి వెంటనే వచ్చి ప్రభువా, ఈ రోజు ప్రభువా తండ్రి నైనా మేము ఇలా చేస్తున్నప్పుడు మాకు స్వస్థత జరగలే, మేము దెయ్యాలు వెళ్ళకూడదు అంటే వెంటనే ఏమైంది, వాట్ హ్యాపెండ్? వెంటనే యేసు ప్రభు చూసి విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను అన్నాడు.
అలాంటి శిష్యుల్ని, పలుమార్లు పడిపోయిన శిష్యుల్ని, ప్రభువా నీలా నేను నడుస్తాను ప్రభువా అని చెప్పి నడుస్తానని కింద పడిపోయిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన అయ్యగారు పేతురు గారు, అండ్ ద బెస్ట్ హూ స్టార్టెడ్ గాస్పెల్ అబౌట్ జీసస్. దేవుని గొప్ప కార్యాలు వివరించిన తర్వాత వాక్యం ప్రారంభించిన వాళ్ళలో అపొస్తలుల గారిలో మొట్టమొదటి వాడు. మాట్లాడుచున్న 12 మందిలోంచి పేతురు లేచి యేసు ప్రభువారి యొక్క రక్షణ సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. బలహీనుల్ని, అస్తమాను పడిపోయే వాళ్ళని దేవుడి చేత జరిగిన కార్యాలు చెయ్యండి, మీరు చెయ్యండి అయ్యా మీరని యేసు ప్రభువారు చెప్తే చెయ్యలేని బలహీనమైన శిష్యుల్ని కాళ్ళు కడిగి గణపరిచాడండి యేసు ప్రభువారు. మనం పాదాలు ముట్టుకోవసరం లేదండి, ఫార్మాలిటీగా కాళ్ళు కడగవసరం లేదు, కానీ మన మనసులో వాళ్ళ కాళ్ళు కడిగి ఎంత గొప్పవాళ్ళగా మనం చూడగలమా? ఒకరినొకరు హెచ్చించుకోవాలి. మొదటి పాయింట్ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రెండో పాయింట్ ఒకరినొకరు హెచ్చించుకోవాలి. ఇక మూడో పాయింట్ ఒకరినొకరు బలపరుచుకోవాలి. మీరు గొప్పవాళ్ళు చాలా మంది చెప్తారండి. ఈ రోజున వాట్సాప్ లో చూస్తుంటే మనం ఎంత పొద్దున్న లెగిస్తే చాలు, ఎవరైనా తెలియని కొత్త వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేశారు అనుకోండి, హలో అయిపోయింది, అక్కడికి హలో చెప్తాం. ప్రైజ్ ద లార్డ్ క్రిస్టియన్ అయితే ప్రైజ్ ద లార్డ్ క్రిస్టియన్ అయితే మనం కూడా చెప్తాం. వెంటనే నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇఫ్ వీఆర్ నాట్ ఫైన్, కెన్ దే డూ ఎనీథింగ్? నో. బట్ క్యాజువల్ గా హౌ ఆర్ యూ, అక్కడ కూడా పర్లే. వెంటనే నెక్స్ట్ క్వశ్చన్, తిన్నారా? తిన్నాను. ఏం తిన్నారు? ఇది ఇంతకు మించి ఏమైనా ఉందా? కామన్ కన్వర్సేషన్స్ ఏమైనా ఉంటాయి కొత్త వాళ్ళు మనకి ఎవరితో మాట్లాడితే? అంతకు మించి మనం ఎక్కువ మాట్లాడలేము. ఇక్కడ కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. మనం మాట్లాడుకున్న అంశాల్లో క్షమ, హెచ్చింపు ఉంటే ఇక మూడోది ఏంటి అంటే బలపరుచుకోవటం. బాగున్నారా అన్నాం అనుకోండి, బాలేదు అని చెప్పారు అనుకోండి, వాట్ వీ హ్యావ్ టు డూ? కెన్ ఐ డూ విచ్ కెన్ మేక్ యువర్ థింగ్స్ బెటర్? కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే విచ్ ఐ కెన్ మేక్ యువర్ థింగ్స్ బెటర్? అడగలమా? నా పరిస్థితే అదోగతి, నేను ఏం అడుగుతాను అనుకుంటారు చాలా మంది. దేర్ ఆర్ థింగ్స్ విచ్ కెన్ మేక్ పీపుల్ థింగ్స్ బెటర్. ఈ రోజు మనం చదువుకున్న విషయంలో బైబిల్ అంటున్నాడు, హెబ్రీ పత్రిక 10:25 ఒకరినొకరు పురికొల్పుకొనవలను అన్నాడు. పురికొల్పుకొనవలను కింద ఫుట్ నోట్ లో చదివితే పొడవాలంటే ఒకరొకరు వాక్యంలో బలపరచాల. నీ సహోదరుడు బలహీనుడైతే ఆ సహోదరుడు భోజనం పెట్టి బలపరచాల. నీ సహోదరుడు ఆత్మ విషయంలో బలహీనంగా ఉంటే అతన్ని ఆత్మీయంగా నువ్వు బలపరచాల. చూడండి, అసలు ఒక సంబంధం లేని వ్యక్తి రోడ్డు పక్కన దొంగల చేత కొట్టబడి యాజకుడు వెళ్ళినా చూడలే, కామన్ పీపుల్ వెళ్ళినా చూడలే, యూదులు వెళ్ళినా చూడలేదు, కానీ ఒక సమరయుడు చూశాడు కదా. ఆ సమరయుడు ఎందుకు అంత గణపరచబడ్డాడో తెలుసా? తన సహోదరుడిని ఆహారం పెట్టాడు. తన సహోదరుడికి జామీన్ ఉన్నాడు. ఇతను ఏమన్నా తింటే గనక నేను జామీన్ ఉంటాను, నాకు ఆ డబ్బులు ఛార్జ్ చేసేయి అని పూటకోళ్ళ దగ్గర. ఇప్పుడు ఈ రోజు అయితే మనం దాన్ని హోటల్ అని చెప్పొచ్చు. జామీన్ ఉన్నాడట. అలా మనం ప్రేమ చూపించగలం ఇతరుల ఎడల? చూపించాలి, చూపిస్తున్నాం. కానీ మునుపటి కంటే, మీ అందరికీ ప్రకటన గ్రంథాలు ఈ మాట భలే ఉంటుందండి, మునుపటి కంటే నీ క్రియలు కడపటి విషయంలో ఎక్కువగా ఉన్నాయంట. అంటే దినదినం నిన్నటిలాగా నువ్వు ఈ రోజు చేసే దాంట్లో బెటర్ ఏమీ లేదు. వాట్స్ నెక్స్ట్? ద నెక్స్ట్ థింగ్ షుడ్ బి బెటర్ దెన్ యెస్టర్డే. సో ఇక్కడ మనం మాట్లాడినప్పుడు చూడండి, తెసలోనికీయులకు రాసిన పత్రిక 5:11 అంటాడు, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి అంటాడు. క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి, బలపరుచుకోవాలి, మనం బలపడాలి ఒకరిని పెట్టి ఒకరు. మెల్కీషెదకు అబ్రహాం యుద్ధం చేసి తిరిగి వస్తున్నప్పుడు, నాకు తెలిసి నా సమయం క్లోజ్ గా అయిపోయిందండి, సో నేను వీలైనంత త్వరగానే ముగించడానికి ప్రయత్నిస్తాను. మెల్కీషెదకు అబ్రహాము యుద్ధం చేసి వచ్చి వాళ్ళందరూ అలిసిపోయి ఉంటే ఫుడ్ ఇచ్చి బలపరిచాడు. వాళ్ళ దగ్గర డబ్బు లేదనా? ఉంది, అబ్రహాం దగ్గర డబ్బు ఉంది, కానీ తినడానికి ఆహారం లేదు. మన సహోదరు అన్ని వేళలా మనం డబ్బే ఇవ్వవసరం లేదు ఎవరికి, అన్ని వేళలా ఆహారమే పెట్టవసరం లేదు. Sometimes they need emotional support. Are you their emotional support? మీరు ఒకరికొకరు ఎమోషనల్ గా సపోర్ట్ చేసుకునే వారిలా ఉన్నారా? ఒకరినొకరు మానసికంగా, ఆత్మీయంగా
ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అన్ని రీతిల్లో ఆత్మీయంగా అన్నింటిలో మనం హెల్ప్ చేసినప్పుడే మన సహోదరుల్ని నిజమైన బలపరచు వారిగా మనం ఉంటాం. మనం చేయలేమనుకోవచ్చు, కానీ మనల్ని బలపరచు అని అందు మనము సమస్తమును చేయగలము. ఆమేన్. ఈ మాటని నేను చెప్పి నేను ఒక్క మాట ముగిస్తాను. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తలపై పోయిబడి తన గడ్డము గుండా అసలు అహరోనుకి సహోదరుల ఐక్యత కలిగి ఉండడానికి సంబంధం ఏంటి? చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, అసలు అహరోను ఏం చేశాడు అని అంటే, ఈ మాట నేను చెప్పి నేను 5 నిమిషాల లోపే నేను ముగిస్తానండి. అహరోను ఏం చేశాడు? అహరోను తలపై పడే తైలానికి, అది గడ్డ మీద కారి అతని అంచుల కిందకు వచ్చేంత తైలానికి సహోదరుల యొక్క ఐక్యతకి సంబంధం ఏంటి అంటే, మనందరికీ తెలుసు మోషే అహరోన్లు ఇద్దరు అన్నదమ్ములని అందరికీ తెలుసు. మనం ఒకరోజు మోషే మ్యారేజ్ చేసుకున్నాడట. ఈ మాట ఎక్కడుంటది అంటే, మీ అందరికీ మీరు రాసుకోవడానికి నేను జస్ట్ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. ఏంటి అంటే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడట. చేసుకున్నప్పుడు అది తన అన్న తన అక్కలకి నచ్చలే, అహరోను మిరియాములకి ఇద్దరికి నచ్చలే. అప్పుడు వీళ్ళిద్దరు మొదలు పెట్టారు దేవుని దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే, దేవుడు మోషేతోనే పలికిచ్చాడా? మోషే సడన్ గా మోషే చేసిన పనిని బట్టి మోషే జీవితంలో మోషే పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఎందుకండి? మోషే ఒక పర్సనల్ డెసిషన్ తీసుకుంటే వీళ్ళకి ఎందుకు? పోనీ ఒకవేళ తీసుకున్నాడు, వీళ్ళకి నచ్చలేదు, అరే తమ్ముడు ఇలా జరిగింది, మాకు నీ విషయంలో ఒక విషయం నచ్చలేదు, నీ పరిస్థితి మాకు నచ్చలేదు అనుకోవచ్చు కదా. లేదు, మోషే దేవునితో మాట్లాడాడు, మేము కూడా మాట్లాడాం. మోషే ఒకడే ప్రవక్త? మోషే అక్కడ దేవునితో మాట్లాడా? మోషే అక్కడ గొప్పోడా అని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళు అలా మోషేని దూషించడం దేవుడు చూసి, అరే నా ఇల్లంతట్లోకి సాత్వికుడు మోషే, నమ్మకమైనడు మోషే, ఎంత గొప్ప కార్యాలు చేశాడు మోషే, అలాంటి మోషేని వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దేవుడు కోపం వచ్చింది, మిరియాముకి కుష్టు వ్యాధి వచ్చింది. అప్పుడు వెంటనే అహరోను కూడా మోషే చాలా వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం అది. ఏంటి? అప్పటికే మోషే అహరోనులు వారి యొక్క ప్రయాణం విషయంలో ఘనమైన కార్యాలు దేవుడు జరిగించాడు, గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడు దేవుడు. వీళ్ళందరూ నడిచి చూశారు. మోషే నాయకత్వంలో ఎంత గొప్ప క్రియలు అహరోను చూచాడో నాకు తెలిసి అహరోను జీవితకాలంలో ఎప్పుడు చూడలేదు. అలాంటి నాయకత్వంలో మోషే తన అక్కనే తన అన్నయ్యని కలిపి నడిపించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మోషేతో మాట్లాడుతున్నారు, వీడే గొప్పోడా? మేం కాదా? ఇతనితోనే దేవుడు మాట్లాడా? మాతో కాదా? దేవుడు ఇతనితోనే పలికించాడా? మాతో కాదా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎంతమంది దగ్గర, ఎన్ని లక్షల మందికి నాయకుడు మోషే. అలాంటి మోషే తన అన్నయ్యని క్షమించమని ప్రార్థన చేశాడు. అహరోను చేసిన ఇంకొక తప్పు ఏంటో తెలుసా? మోషే సినాయి కొండపైకి వెళ్ళి 40 రాత్రి పగళ్ళు తిండి తెప్పలో మానేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి తన 10 ఆజ్ఞల పలకలను మోషే మోసుకుని కిందకు వస్తుంటే, ఈలోపు అహరోను చేసిన ఘనకార్యం ఏంటి అంటే, మోషే ఏడి? దేవుడు అసలు మోషేతో ఉన్నాడో లేదో, మోషే బతుకున్నాడో చచ్చిపోయాడో మాకు తెలియదు, కాబట్టి నువ్వు మా కోసం ఏం చేయబోతున్నావు అంటే, అహరోను అంటాడు, మీ చెవులకు మీ ముక్కులకు మీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఒలిచి నాకు ఇచ్చేసేయండి. ఒక మంచి బంగారు దూడని వీళ్ళు కాల్చి తయారు చేసి బుద్ధి లేని మాట ఒక మాట మాట్లాడుతున్నారండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఉంది మాట. ఇదిగో మన ఇశ్రాయేలు నుంచి కాపాడి అద్భుత క్రియలు చేసి ఘనమైన కార్యాలు చేసి తీసుకొచ్చాడు చూసారా, ఆ దేవుడే ఈ దూడ అని చెప్పి చెప్తున్నారు. కారకుడు ఎవరు వాళ్ళందరూ అలా చేయటానికి? అహరోను కాదా? మీ బంగారం ఇవ్వండి, మీకు నేను ఒక దేవతా ప్రతిమను చేసి పెడతానని అన్నది ఎవరు? అండ్ గాడ్ హేట్స్ ఐడల్ వర్షిప్. ఇశ్రాయేలీయులు గాని తన పిల్లలైన ప్రజలైన మనమే గాని విగ్రహారాధన చేయటం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదండి. దేవునికి ఇష్టం లేని ఒక భయంకరమైన దైవ వ్యతిరేకమైన కార్యాన్ని తలపెట్టడానికి అహరోను కారకుడు అయ్యాడట. అలాంటి అహరోను విషయంలో 40 దినాలు ప్రార్థన చేసాడు మోషే. ఇప్పుడు అహరోను దగ్గరికి వచ్చేసరికి అహరోను విగ్రహారాధనకి డోర్స్ ఓపెన్ చేసేసాడు ఇశ్రాయేలీల మీద. మోషేకి ఏం చేయాలో తెలియట్లేదు, నెత్తి నోరు బాదుకున్నాడు మోషే. దేవుడు అంటాడు, మోషే నేను వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను, నీ నుంచి నేను గొప్ప జనాంగాన్ని రప్పిస్తాను మోషే. ఐ విల్ మేక్ యూ
సెపరేట్ పర్సన్, నిన్ను ప్రత్యేకించేస్తాను, నిన్ను నేను ఎంచుకుంటాను, నీకు నేను జనరేషన్స్ నుంచి నీకు ఆశీర్వాదం ఇస్తానంటే మోషే అంటాడు, అయ్యా దానికంటే నన్ను చంపేయి నాయన, నన్ను చంపేయి, ఇశ్రాయేలీని నాశనం చేసే కంటే నన్ను చంపేయి. మోషే ఘనత తీసుకోవట్లేదు. ఏమంటాడు తెలుసా? తప్పు చేసిన తన అన్నయ్యని, తప్పు చేసిన ఇశ్రాయేల్ ప్రజల్ని క్షమించమని అడుగుతున్నాడు. ప్రభువా, ఒకవేళ అందరూ చచ్చిపోయారు అనుకో, అదిగో ఆళ్ళ దేవుడే తీసుకెళ్ళాడు, ఆళ్ళ దేవుడే చంపేశాడు అని అంటారు కదా ప్రభువా. ఆ పనింది నీకు వద్దు నాయన, నన్ను గొప్ప జనాంగంగా చేయొద్దు, ఏమి చేయొద్దు, వాళ్ళని క్షమించు చాలు. దట్స్ మోసెస్ ప్రేయర్. చాలా మంది మోషేని ఇంటర్సెషన్ ప్రేయర్ అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ మోషే గురించి చెప్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటింగ్. అంత భయంకరంగా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నిన్ను నేను ప్రత్యేకించాను. అలాంటి పరిస్థితుల్లో తన అన్న అవమానించాడు, పలుమార్లు వ్యతిరేకించినప్పుడు మోషే ఏం చేస్తాడో తెలుసా? తన అన్నయ్యని క్షమించి, తన అన్నయ్యని ప్రేమించి, తన అన్నయ్యని గణపరిచి, ఈ పాయింట్లు మనం ఏమైతే చెప్పుకున్నామో, ఒకరినొకరు క్షమించుకోవాలి. మోషే తన అన్నయ్యని క్షమించాడు. ఒకరినొకరు హెచ్చించుకోవాలి. మోషే తన అన్నయ్యని ఒక యాజకుడిగా హెచ్చించబోతున్నాడు. ఇప్పుడు ఒకరినొకరు బలపరుచుకోవాలి. తన అన్నయ్య బలహీనుడు అయిపోయినప్పుడు, తన అన్నయ్య ముసలివాడు అయిపోయినప్పుడు తన అన్నయ్య కొడుకులను కూడా యాజకులుగా సిద్ధపరుస్తున్నాడు. తన అన్నయ్య తన గుండెల మీద తనని బాధ పెట్టిన, సాక్షాత్తు దేవుని విషయంలో కూడా తను తప్పు చేస్తే కూడా మోషే తన అన్నయ్యని క్షమించి ఒక యాజకుడిగా, ఒక గొప్పవాడిగా అహరోను నెత్తి మీద తైలాభిషేకం పోస్తున్నాడండి. ఎంత ప్రేమ అహరోన్ అంటే మోషే. బాధ పెట్టిన, తన ఎడల తప్పు చేసిన, మనం చెప్పుకున్న క్షమించాలి, బలపరచాలి, హెచ్చించుకోవాలనే 3 విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తన అన్నయ్య ఎడల కనపరిచాడు. ఇశ్రాయేలీలో ఒక యాజకుడిగా దేవుడు చెప్పిన వెంటనే తన అన్నయ్య మీద ఈ కోపాలు ఏమీ లేకుండా ప్రేమతో తైలాన్ని పోసి అభిషేకించాడండి మోషే. అందుకన్నాడు, అది అహరోను తలపై పోయి పడి తన గెడ్డముల మీదుగా కారి తన అంగికి టంచుల వరకు ఆ కారిన తైలం వంటిది. ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు దేవుని పిల్లలైన మనం కూడా దేవుని సన్నిధిలో ఒకరినొకరు క్షమించుకునే వారమై ఉండాలి, ఒకరినొకరు హెచ్చించుకునే వారమై ఉండాలి, ఒకరినొకరు బలపరుచుకునే వారమై ఉండాలి. అప్పుడు మనందరి మధ్యలో దేవుని కృప మేలైనదిగా, మనోహరమైనదిగా మన ఎడల కార్యం జరిగిస్తుంది, మన ద్వారా కార్యాలు జరిగిస్తుంది. దేవుని కృప సహోదరులైన మనందరికీ తోడై నడిపించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, మిక్కిలి ప్రేమ, కృప, కనికరం, నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మీకు వందనాలు. మేమందరం ప్రభువా తండ్రి నాయన మీ సన్నిధిలో ఇలా కొద్ది మాటలు పలకడానికి ప్రభువా తండ్రి నాయన, కొద్ది మాటలు మేము చెప్పుకోవడానికి నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నీ నోటి బోరగా నన్ను వాడుకుని ప్రభువా తండ్రి నాయన, వ్యర్థుడనైనా నాతో మీరు మాట్లాడించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు ప్రభువా తండ్రి నాయన మాట్లాడిన మాటలన్నీ ప్రభువా ఇక్కడ ఉన్న వారందరికీ దీవెనకరంగా, ఎంకరేజ్మెంట్ గా ఉండి ప్రభువా, ఒకరినొకరు మేము హెచ్చించుకోవాలి, ఒకరినొకరు ఘనపరుచుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ఘనమైన వారిగా ఎంచుకుని ఒకరికొకరు దాసులుగా ఉండాలని ప్రభువా మీరు మాకు నేర్పించారు. నిజమే ప్రభువా, ఈ రోజుల్లో క్రైస్తవ ప్రపంచంలో పొదువైపోతుంది తగ్గింపు. క్రైస్తవ ప్రపంచంలో ప్రభువా తండ్రి నాయన మేమందరం ప్రభువా ఒకరినొకరు గణపరచుకోవడం అనే విషయాన్ని మర్చిపోయి ఎవరిని వారు గణపరుచుకునే స్థితిలో ఉన్న ప్రజల్ని మేము చూస్తున్నాం ప్రభువా. వాటిని మరలా మేము జ్ఞాపకం చేసుకుని మరలా మేము బలం పొందుకోవడానికి మీరు సహాయం చేసిన రీతిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభువా మీరు మా ఎడల చూపించిన ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. దైవమైన మీరు ప్రభువా మనుషులమైన శిష్యుల పాదాలు కడిగి ఎంత తగ్గించుకోవాలో మీరు నేర్పించారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు ప్రభువా మాటలని బట్టి ప్రభువా మా అందరి హృదయాలు 30 అంతలు 100 అంతలు 60 అంతలుగా దీవించి ఆశీర్వదించమని ప్రభువా. మీ మాటలు మా నుండి ప్రభువా ఇతరులకు వెళ్ళినప్పుడు ప్రభువా అవి జీవజలపు ఓటలుగా ఇతరులకు వెళ్ళడానికి సహాయం చేయమని. అండ్ ఐ ప్రే ఫర్ దిస్ వండర్ఫుల్ గ్రూప్ ఫాదర్ గాడ్. బ్లెస్ దెమ్ ఆల్ విత్ గిఫ్ట్స్ లార్డ్. బ్లెస్ దెమ్ ఆల్ విత్ యువర్ వర్డ్. Bless them all with heritage, Lord. Bless them all with riches to do your ministry things, Lord. అన్ని విషయాల్లో ప్రభు వారిని దీవించమని, ఘనపరచమని, ఆశీర్వదించమని ప్రభు. అల్పుడైన నన్ను ఈ రోజు వాడుకున్న మీ రీతిని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ప్రభు మేము పాడిన పాటలను బట్టి, ఇప్పుడు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీ నామాన్ని ఎంతగానో ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ప్రభు లీడ్ చేస్తున్న ఆంటీని ప్రభు తండ్రినైనా, అలాగే ప్రభు తండ్రినైనా నన్ను ప్రభు తండ్రిని ఇక్కడ నడిపించిన ఆంటీని, ఇక్కడ గ్రూప్ లో లీడ్ చేస్తూ ప్రభు యాక్టివ్ గా ఉన్న బ్రదర్ యుగందరిని, ఇంకా ఎవరైతే ఉన్నారో అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కాపాడమని, సహాయం చేయమని
ప్రభా ఈ దీనదాసుడి ప్రార్థన మీరు ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామాన ఈ ప్రార్థన అడుగు చూపెట్టుకుంటున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్.